ఒకరోజు బాలహనుమాన్ ఇంట్లో ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. అతని చలాకీతనంతో ఇల్లు మొత్తం సందడిగా మారుతుంది. అప్పుడు అంజనాదేవి బాలహనుమాన్ను పిలిచి, నాయనా, తోటకు వెళ్ళి పండ్లు తీసుకొనిరా అని ప్రేమగా చెప్తుంది. అమ్మ మాట విన్న వెంటనే బాలహనుమాన్ సరే అమ్మా అని చెప్పి గాల్లోకి ఎగిరి తోటవైపు దూసుకుపోతాడు. తోటలో అడుగుపెట్టగానే ఆ తోటను కాపాడుతున్న భయంకరమైన రాక్షసి బాలహనుమాన్కు ఎదురుపడుతుంది. బాలహనుమంత్ వినయంగా పండ్లు అడుగుతాడు. కాని రాక్షసి ఇవ్వనని చెప్పడంతో బాలహనుమంత్ తన బలంతో ఆమెనొక చెట్టుకు కట్టేస్తాడు. పళ్లతో ఇంటికి చేరిన బాలహనుమాన్ను చూసి అంజనాదేవి ఎంతో ఆనందిస్తుంది. నాయనా, నీవెంత మంచి పని చేశావు అని అతన్ని ప్రేమగా మెచ్చుకుంటుంది. అయినా కూడా మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయలేదు.